హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ సీయూని చూస్తాం. అప్పుడే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఒక పెద్ద ఫ్లోర్ నుంచి అనుకుంటూ ఉంటుంది, వావ్, నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఎవరు చెప్పారు అమ్మాయిలు ఏ రంగంలోనైనా ఫాస్ట్గా ఉంటారు అని అనుకుంటుంది. అలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటే సడన్గా తన లెగ్ స్లిప్ అయి కింద పడబోతూ ఉంటుంది. అదే టైంకి మన డ్రామాలోని మేల్ లీడ్ మిస్టర్ హాన్ వస్తాడు. అతను ఎవరో కాదు, షీ యొక్క సీనియర్ కూడా. అలాగే తనని సేవ్ చేస్తాడు. చూసుకో, జాగ్రత్త అని చెప్తాడు. అలాగే అని తన నేమ్ పరిచయం చేసి హ్యాండ్ షేక్ ఇస్తుంది. సీనియర్ మిస్టర్ హాన్ కూడా తనకి హ్యాండ్ షేక్ ఇస్తాడు. అలా కొన్ని ఇయర్స్ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్లో షియుకి మ్యారేజ్ కూడా అయిపోతుంది. అది కూడా మిస్టర్ ఫూతో. సో తనేమో చాలా హ్యాపీగా ఫూ కోసం కాఫీ తీసుకురావడానికి కాఫీ షాప్కి వెళ్తుంది. ఎందుకంటే ఫూకి ఇష్టమైన కాఫీ ప్రిపేర్ చేయడానికి. అతను తన హస్బెండ్ కదా. తను చాలా హ్యాపీగా తన హస్బెండ్ యొక్క ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు, నువ్వు నా కోసం ఇంత వర్క్ ఎందుకు చేస్తున్నావు? చూడు, నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? హౌస్లో నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తావు, అలాగే నాకు ఇష్టమైన కాఫీ కోసం కాఫీ షాప్కి వెళ్తావు అని అంటూ ఉంటే, చూడు, నువ్వు ఆఫీస్లో ఇంత కష్టపడతావు కదా, నీకోసం ఇదంతా చేయడం రెస్పాన్సిబిలిటీ కదా, నేను నీకు చూసుకోవడం అని అంటూ ఉంటే, సరే నాకు పార్ట్ టైం జాబ్ నుంచి కాల్ వచ్చింది అని తనేమో తన పార్ట్ టైం జాబ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి ఫూ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏమో హాక్ చేసుకొని మనైంది, నీ వైఫ్ ఈరోజు నన్ను చూడలేదు, లేకపోతే మన ఇద్దరి గురించి తెలిసేది అనగానే ఇమ్మీడియట్గా అతనేమో తనని టేబుల్ మీద పడేసి కిస్ చేస్తూ వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే షియు ఏమో తన పార్ట్ టైం జాబ్కి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకంటే ఎలాగో వెహికల్స్ ఆగాయి కదా, రెడ్ లైట్ పడింది అని ఫాస్ట్గా వెళ్తుంది. కానీ ఒక కార్ ఏమో చాలా ఫాస్ట్గా షియు వైపే రావడం వస్తుంది. అదే టైంకి తన సీనియర్ వచ్చి ఆ కార్ ఎదురుగా తన కార్ని పెడతాడు. అలాగే సీనియర్ని చూడగానే తను చాలా హ్యాపీగా మాట్లాడుతూ, వావ్, చాలా ఇయర్స్ అవుతుంది కదా మనం కలవక అని అంటుంది. అప్పుడే ఆపోజిట్ పెట్టిన కార్ వెనకాల ఉన్న ఓనర్ ఏమో ఇమీడియట్గా వచ్చి, ఏంటి నీకు రోడ్డు మీద నడవడం రాదా అని షియుని తిడుతూ ఉంటాడు. కనీసం నువ్వు అటు ఇటు చూడట్లేదు అనగానే ఇమీడియట్గా షియు అంటుంది, ఆర్టికల్ రూల్ నెంబర్ 1 ప్రకారం రెడ్ లైట్ ఉంటే వెహికల్స్ వెళ్ళకూడదు, అలాగే గ్రీన్ లైట్ ఉంటేనే వెళ్ళాలి, కాబట్టి నీదే తప్పు. ఒకవేళ నేను ఈ విషయం గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను అనుకో, నేను జైలుకి పంపిస్తారు అనగానే ఆ పర్సన్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తన సీనియర్ హాన్ ఏమో, వావ్, నువ్వు లాయర్ అయిపోయావా అని చాలా ఇంప్రెస్ అవుతాడు అలా మాట్లాడుతుంటే. లేదు, నేను ఇంకా లాయర్ ప్రాక్టీస్ చేయలేదు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కేఫ్కి వెళ్ళి కలిసి కేఫ్కి వెళ్తారు. తన కేఫ్కి వెళ్ళాక షియు ఏమో తన పార్ట్ టైం వర్క్కి కాల్ చేసి, ఈరోజు నేను రాలేకపోతున్నాను, అబ్సెంట్ అవుతున్నాను అని చెప్తుంది. సో అది వినగానే హాన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి, నువ్వు పార్ట్ టైం వర్క్ చేస్తున్నావా? ఏంటి, నీకు ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? ఏమన్నా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నావా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు అనగానే, కానీ నువ్వేంటి కాలేజ్ అయిపోయాక అది చేస్తాను, మంచి లాయర్ అవుతాను అన్నావు, ఇప్పుడు ఏమైంది అనగానే, నాకు మ్యారేజ్ అయిపోయింది అని అంటుంది. మ్యారేజ్ అయితే ఏంటి అంటే, లేదు, నా హస్బెండ్ చాలా కష్టపడుతున్నాడు కదా, సో అతనికి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే అతను చాలా వర్క్ చేసి చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, అతనికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఊరికే హెడేక్ వస్తుంది అనగానే, మీ హస్బెండ్కి హెడేక్ వస్తే ఏంటి, నీ కెరియర్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఏముంది అనగానే షియా అంటుంటుంది, చూడు, ఇది నా పర్సనల్ మ్యాటర్, సో నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నా హస్బెండ్కి నాకు చాలా పర్సనల్ కదా అనగానే తను అనుకుంటాడు, ఓ, తిన హస్బెండ్ విషయంలో తిన ఎంత డెలికేటెడ్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే హాన్ అంటాడు, సరే నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నీ హస్బెండ్ కోసం ఇదంతా చేస్తున్నావు, కానీ మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. సో ఇప్పుడే షియు అంటుంది, నేను పార్ట్ టైం జాబ్ చేయడానికి నా హస్బెండే నన్ను పోస్ట్ చేయట్లేదు, ఇది నాకు ఇష్టంగానే జాబ్ చేస్తున్నాను అని చెప్పి, సరే థ్యాంక్ యూ ఈరోజు నాకు సేవ్ చేసినందుకు, అలాగే మనం చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయినాం కదా, చాలా హ్యాపీగా ఉంది, ఇదే మనం లాస్ట్ టైం మీట్ అవ్వాల్సింది, ఇంకెప్పుడు మీట్ అవ్వద్దు అని గుడ్ బై చెప్పి, నీ కార్కి కొంచెం డ్యామేజ్ అయింది కదా, అందుకే ఈ కార్లో మనీ ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హాన్ ఏమో షియు గురించి ఆలోచిస్తాడు. ఇమీడియట్గా అసిస్టెంట్కి కాల్ చేసి, షియు అలాగే తన హస్బెండ్ గురించి ఎంక్వైరీ చెయ్యు అని చెప్తాడు.
ఎందుకంటే తను కాలేజ్ అయిపోగానే చాలా డేరింగ్గా ఉండేది. సడన్గా తను ఇంత చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో తన హస్బెండ్ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, చూడు నువ్వు ఇంకెప్పుడు నీ వైఫ్కి డైవర్స్ ఇస్తావు, ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, తొందరలో డైవర్స్ ఇవ్వు అని అంటూ ఉంటే, డైవర్స్ ఇస్తాను అనగానే, కానీ నువ్వు డైవర్స్ ఇస్తే నీ ప్రాపర్టీ హాఫ్ కూడా నీ వైఫ్కి వెళ్తుంది కదా అనగానే, అప్పుడే అంటూ ఉంటాడు, లేదు లేదు మేమిద్దరం ఆర్టికల్ ఏఏ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాం అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆర్టికల్ ఏఏ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి ఆర్టికల్ ఏఏ మీద సైన్ చేస్తారు. అలా ఆర్టికల్ ఏఏ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ఇద్దరు డైవర్స్ తీసుకున్నాక కూడా ఎవరి ప్రాపర్టీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అలా వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నాక కూడా వైఫ్ యొక్క ప్రాపర్టీ హస్బెండ్కి చెందదు, హస్బెండ్ యొక్క ప్రాపర్టీ వైఫ్కి చెందదు. సో వావ్, ఇది మంచి విషయమే కదా అని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనగానే, కానీ ఇప్పుడు అది కంపెనీ లాస్లో ఉంది కదా, మన ఇద్దరి గురించి బయట తెలిసిందనుకో ఇంకా నా కంపెనీ యొక్క రిప్యుటేషన్ చాలా ఖరాబ్ అవుతుంది. సో దానివల్ల ఇంకొన్ని డేస్ దాకా సైలెంట్గానే ఉందాం, సీక్రెట్ రిలేషన్ని సీక్రెట్గానే మెయింటైన్ చేద్దామని అంటాడు. ఎందుకంటే షియా పేరు మీద ఉన్న కొంచెం ప్రాపర్టీ కూడా మనకు వచ్చాక, డైవర్స్ అయ్యాక తన ప్రాపర్టీ మన దగ్గరే ఉంటుంది, మన ప్రాపర్టీ మన దగ్గరే ఉంటుంది అనగానే వావ్ అని తన గర్ల్ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ షియా ఏమో హౌస్లో మంచిగా కుకింగ్ చేస్తూ ఉంటే, అప్పుడే వెనుక నుంచి మిస్టర్ తన హస్బెండ్ వచ్చి తన్ని హగ్ చేసుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, మన ఇద్దరం బేబీ ప్లాన్ చేద్దామా అని అంటూ ఉంటే, సరే కానీ ఇంకా నేను మనీ ఎక్కువగా సంపాదించలేదు కదా అని తను అంటుంది. ఏం పర్వాలేదు, తొందరలోనే సంపాదిస్తావు కదా అని అతను అంటూ ఉంటాడు. ఎందుకంటే ఎవరి మనీ వాళ్ళది, అలాగే బేబీ కేర్ చేయాల్సింది మదరే కాబట్టి. సో అప్పుడే సరే మనం బేబీ గురించి రేపు హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, అలాగే ఒక ఫైల్ ఇచ్చి చూడు ఇది మొత్తం ఫిల్ చేయు, మనం రేపు ఇద్దరం హెల్తీగా ఉన్నామా లేదా అన్నది హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ ఫ్యూచర్ బేబీ కోసం ఆలోచిద్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది. ఇక్కడేమో హాన్ ఒక స్కార్ఫ్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అది కొన్ని ఇయర్స్ బ్యాక్ కాలేజ్లో ఒక ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంటుంది. అదే టైంలో ఒక పెద్ద బాటిల్ మిస్టర్ హాన్ మీద పడబోతూ ఉంటే హాన్ని సేవ్ చేయడానికి షియా వచ్చి తను కాపాడుతుంది. అలాగే జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన యొక్క స్కార్ఫ్ మిస్టర్ హాన్ దగ్గరే ఉండిపోతుంది. సో ఆ స్కార్ఫ్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, బాస్ నేను మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాను, అలాగే ఫ్యూ యొక్క డీటెయిల్స్ ఇవ్వగానే అతనేమో అది చదువుతూ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ పేజ్లోని వాళ్ళిద్దరూ ఆర్టికల్ ఏఏ ద్వారా మ్యారేజ్ చేసుకున్నారు, అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వరు, అలాగే ఎవరి మనీ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకోవాలి, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వద్దు. అలాగే తను పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటూ ఉంటుంది. అందుకే అతను అది చూసి చాలా కోపంగా, ఏంటి మొత్తం సాక్రిఫైస్ అంతా షియానే చేసింది, మరి అతనేం చేశాడు అని అంటూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరు ఎందుకు అట్లా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు, మ్యామ్ని చూస్తుంటే అలా అనిపించలేదు, తను చాలా హ్యాపీగా ఉంది తన రిలేషన్లో, వాళ్ళిద్దరు ఫ్యూచర్ బేబీ గురించి ప్లాన్ చేసుకోబోతున్నారు, హాస్పిటల్ కూడా వెళ్ళబోతున్నారు అనగానే హానేమో షాక్ అవుతాడు. అనుకుంటూ ఉంటాడు, ఏంటి తను ఇంకా ఫ్యూచర్ బేబీని కంటే తన లైఫ్ ఇంకా రిస్క్లో ఉంటుంది, ఎందుకంటే ఒక మదర్గా తను మాత్రమే కదా ఇప్పుడు బేబీని చూసుకోవాలి, అంటే తన డబ్బులతోనే కదా వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్న దాని ప్రకారం అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏమో మంచిగా హాస్పిటల్ వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే ఫోన్ నుంచి కాల్ రాగానే తను హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు చాలా బిజీ వర్క్ ఉంది, అంటే చూడు ఇది మన ఇద్దరి ఫ్యూచర్ బేబీ గురించి కదా, సో ఇప్పుడు కపుల్స్ ఉంటేనే కదా బాగుంటుంది, నువ్వు ఇది కూడా మన లైఫ్లో చాలా బిజీ కదా అనగానే, అవును కానీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్, సో అక్కడ మిస్టర్ వాంగ్ అనే డాక్టర్ ఉంటాడు, అతను అంతా గైడెన్స్ ఇస్తాడు, నువ్వు టెన్షన్ పడకు అని కాల్ కట్ చేస్తాడు. దగ్గర ఉన్న గర్ల్ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నువ్వేమో తనకి డైవర్స్ ఇస్తానన్నావు, ఇప్పుడేమో బేబీ దాకా మాట్లాడుతున్నావు, అంటే చూడు ఈరోజు తను హాస్పిటల్కి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే మిస్టర్ వాంగ్ తను హరాస్ చేస్తాడు, తను ఒక మిస్టర్స్ అని అందరికీ తెలుస్తుంది అనగానే, ఓ అంటే మీరిద్దరూ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారా అంటే అవును అని చెప్తాడు. సో తనేమో హాస్పిటల్కి వెళ్ళగానే అదే టైంకి మిస్టర్ హాన్ వచ్చి తనని కాఫీ షాప్కి తీసుకెళ్తాడు. సో తనేమో ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అంటే, చూడు నాకు ఒక అడ్వైస్ కావాలి అనగానే తనేమో సరే నేను నీకు అడ్వైస్ ఇచ్చేంత క్లోజ్ కాదు కదా అని అంటూ ఉంటే, ప్లీజ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, అంటే సరే చెప్పు అనగానే, నేను ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను,
సో ఒకవేళ నేను ఎలా చేస్తే తను యాక్సెప్ట్ చేస్తుంది అని అంటూ వాళ్ళ బాడీ గార్డ్స్కి సైగ చేయగానే లగ్జరీ కార్స్, అలాగే లగ్జరీ వెహికల్స్, ప్రాపర్టీ అవన్నీ చూపిస్తారు. వావ్! ఇవన్నీ చూపిస్తే అమ్మాయి ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది కదా! ఎందుకంటే ఇవన్నీ తన ఫ్యూచర్ సెక్యూరిటీ కదా! ఒకవేళ నువ్వు వదిలేసినా కానీ అనగానే అప్పుడే అతను అంటూ ఉంటాడు, మరి ఇవన్నీ నీకెందుకు రాలేదు అనగానే తనేమో ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతుంది. ఇదంతా మా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్. అతని గురించి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అంటుంది. అంటే మొత్తం సాక్రిఫైస్ నువ్వే చేస్తున్నావు కదా! మరి నీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు చెప్పు? అన్నీ సాక్రిఫై ఒక్కసారి నీ హస్బెండ్కి చెప్పు, నువ్వు కూడా ఇలా సాక్రిఫై చేయమని. అప్పుడు అతను యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూడు అనగానే, ఇందులో నీ ప్రాబ్లం ఏముంది? నేను అతన్ని చాలా ఇష్టపడుతున్నాను, అందుకే నేను ఇష్టంగానే మా ఆర్టికల్ మీద మ్యారేజ్ ఒప్పుకున్నాను. నేను ఇప్పుడు అతనితో చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే సరే, నువ్వు హ్యాపీగా ఉన్నావు, మరి పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అదే పార్ట్ టైం జాబ్ చేసి మనీ సంపాదించాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు ఒక లాయర్గా ప్రాక్టీస్ అయ్యి నువ్వు మంచి లాయర్ అయ్యావు అనుకో, ఏ హస్బెండ్కి వద్దనిపిస్తుంది? సో నువ్వు లాయర్గా ఉండొచ్చు కదా, పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా అనగానే, అప్పుడే తనకేమో, ఏంటి నువ్వు నా హస్బెండ్కి ఏమన్నా సీక్రెట్ శత్రువా? ఊరికే నా హస్బెండ్ని టార్గెట్ చేస్తున్నావు అని అంటుంది. అలాగే షియా అంటుంది, నాకు పర్సనల్ అడ్వైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వెళ్తున్నాను అనగానే, నీకు నేను అడ్వైస్ ఇవ్వట్లేను, వార్నింగ్ ఇస్తున్నాను. చూడు, నువ్వు ఇప్పుడు మెడికల్ కోసం వెళ్తున్నావు కదా, ఒకవేళ మెడికల్ చెకప్లో నువ్వు బేబీకి నో అని చెప్తే అప్పుడు నీ హస్బెండ్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? నీకు బేబీని కనడానికి అంతా ఓకే అని చెప్తేనే యాక్సెప్ట్ చేస్తాడా? ఒకసారి ఆలోచించు. మీరిద్దరు కపుల్స్ కదా వెళ్ళాల్సింది, నీ హస్బెండ్ లేకుండా నువ్వు ఎలా వెళ్తున్నావు? అంత టైం కూడా లేదా ఒక బేబీని ఫ్యూచర్ బేబీ కోసం అని అన్నీ చెప్పగానే తనేమో వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ హాన్కి చెప్తూ ఉంటుంది, ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కావాలంటే నీ ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటివన్నీ మాట్లాడుకో, నాకు అడ్వైస్ అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ రియలైజ్ అవుతూ ఉంటుంది, నిజమే కదా, ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇది ఫ్యూచర్ బేబీ గురించి ప్లాన్ చేసుకుంటారు, ఇలా నేను ఒక్కదాన్ని వచ్చి బేబీ గురించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అలాగే ఇప్పుడు నేను నా మనీతోనే కదా బేబీని పెంచాలి, ఇప్పుడు నా దగ్గర అంత మనీ లేదు, అలాగే నేను నా హస్బెండ్ని కూడా అడగలేను, ఎందుకంటే ఆర్టికల్ ఏ ప్రకారం మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. సో అని నేను మంచిగా సెటిల్ అయ్యాక బేబీని కంటాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా డాక్టర్ వస్తాడు, అతనే మిస్టర్ వాంగ్. కానీ మిస్టర్ వాంగ్ ఇమీడియట్గా తన్ని హిప్నటైజ్ చేసి తన్ని రూమ్కి తీసుకెళ్తాడు. ఇక్కడేమో మిస్టర్ ఫో అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఫుల్ టైం చూస్తూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, వావ్ ఇప్పటిలోపు అంత పని అయిపోయింది కావచ్చు అని. కానీ అదే టైంకి అనుకుంటూ ఉంటారు, వావ్ ఈ మ్యాటర్ని ఇంకా ఇంట్రెస్టెడ్గా చేద్దామా అని. సో మిస్టర్ వాంగ్కి కాల్ చేసి, నీ పని అయిపోగానే నీ ఫొటోస్, మీ ఇద్దరి ఫొటోస్ని మాకు పంపించు, ప్రూఫ్ లాగా ఉంటాయని చెప్తారు డాక్టర్ వాంగ్కి కాల్ చేసి. ఇక్కడేమో హాన్ కూడా హాస్పిటల్కి వస్తాడు. సడన్గా షియా యొక్క పర్స్ చూసి షాక్ అవుతాడు, ఏంటి ఇక్కడ దొరికింది అని. అదే పర్స్ పక్కన డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది రూమ్ నెంబర్, డాక్టర్ పేరు ఉంటుంది. ఇమ్మీడియట్గా హానేమో తన అసిస్టెంట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ డోర్ ఓపెన్ చేసి, నా హాస్పిటల్ టైం అయిపోయింది, వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. సో అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ మేబీ మేడం ఇక్కడ మర్చిపోయింది కావచ్చు. అంటే ఒకవేళ మర్చిపోతే వాష్రూమ్లో మర్చిపోతుంది, అంతేగాని ఇలా హాస్పిటల్ మధ్యలో ఎందుకు బ్యాగ్ మర్చిపోతుంది? లేదు, నాకు అనిపిస్తుంది తను ఇక్కడే ఉన్నట్టు, సో నువ్వు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయు అని చెప్తాడు. అప్పుడు ఫూ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా హాస్పిటల్ లోపలికి వస్తారు. ఏంటి అంతా ఓకేనా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. అదే టైంలో హాన్ దగ్గర తన పర్స్ చూసి ఫూ ఏమో వచ్చి అంటూ ఉంటాడు, సారీ పర్స్ నా వైఫ్ది అని తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ హాన్కి అర్థమవుతుంది ఫూ పక్కన ఉన్న అమ్మాయి తన వైఫ్ కాదని. ఇమీడియట్గా అసిస్టెంట్ కూడా సీసీటీవీ ఫుట్ చెక్ చేసి, బాస్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసింది, అందులో మిస్టర్ వాంగ్ షియా మ్యామ్ని తీసుకొని వెళ్ళాడు అనగానే ఇమీడియట్గా వామ్ యొక్క రూమ్కి వెళ్తాడు. అప్పుడే వాంగ్ ఏమో షియాని మిస్బిహేవ్ చేయబోతూ ఉంటాడు. కానీ వాంగ్ని కొట్టి షియానేమో తన హౌస్కి తీసుకెళ్తాడు. షియా జాకి రైస్తో పాటు ఫుల్ డ్రగ్ కూడా ఇస్తారు. సో తనేమో హాన్ మీదకి చాలా క్లోజ్గా వస్తుంది. సో అతనేమో దూరంగా పెడుతూ ఉంటే తను ఆ పెయిన్ని భరించలేక తన ఫింగర్స్ని నైఫ్తో కట్ చేసుకోబోతూ ఉంటుంది. ఇలా పని కాగానే ఇమీడియట్గా
తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి తనతో కిస్ చేస్తాడు. కానీ ఇమ్మీడియట్గా బయటకు వస్తాడు. ఎందుకంటే తనకు బాగా తెలుసు కదా షియాని ఎంతగా ఇష్టపడుతున్నాడో. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో తను యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని. అలా కొంచెం టైం తర్వాత షియా ఏమో నార్మల్ స్టేజ్కి వచ్చి తనకి సారీ చెప్తుంది. అతనేమో చాలా కోపంగా ఉండేసరికి తను అంటూ ఉంటుంది, మొత్తం ప్లాన్ వెనకాల నా హస్బెండే ఉన్నాడు అంటే ఈ విషయం నీకెలా తెలుసు అని హాన్ అడుగుతాడు. నువ్వు పర్స్ పట్టుకొని ఉన్నప్పుడు నేను లోపలే ఉన్నాను. అప్పుడే నా హస్బెండ్ వచ్చి ఈ పర్స్ నాదే, నా వైఫ్ది అని నన్ను అది తీసుకొని వెళ్ళాడు. నేను హాస్పిటల్లో ఉన్నాను తెలుసు కదా. అంటే ఇదంతా జరిగాక రేపు వచ్చి నా గురించి ఫొటోస్ అన్నీ తీసి అందరికీ పంపిద్దామని అనుకున్నాడు కావచ్చు. ఇలా డాక్టర్తో ప్లాన్ చేశాడు అనగానే, ఓ ఇప్పుడు నువ్వు మరి ఇదంతా ఏం చేయాలనుకుంటున్నావు అంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇష్టపడ్డ పర్సన్ అని నా లైఫ్నే సాక్రిఫైస్ చేసిన పర్సన్ ఫైనల్గా నన్ను ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటూ ఉంటే, సరే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తాను, అలాగే నా హస్బెండ్కి డైవర్స్ ఇస్తాను అని అంటుంది. ఇక్కడ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఏమో హాస్పిటల్కి హ్యాపీగా వచ్చి చాలా ఎగ్జైటెడ్గా ఫూ యొక్క డోర్ నెంబర్ చూసి, వావ్ ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా ఫుల్ రెస్ట్లో ఉండుంటారు అని డోర్ ఓపెన్ చేస్తారు. కానీ అప్పుడే వాంగ్ని చూడగానే వాంగ్కి ఫుల్ దెబ్బలు ఉంటాయి. ఏంటి నా వైఫ్ ఏది అని అడగండి. నీ వైఫ్ ఎప్పుడో పారిపోయింది అంటే ఏంటి తను పారిపోయిందా, నీకెంత మనీ ఇచ్చాను పారిపోవడానికా అని అంటూ ఉంటే అదే టైంకి అక్కడికి మిస్ సియా వచ్చి అతన్ని కొడుతుంది. వావ్ నువ్వు భలే స్మార్ట్గా ఆలోచించావే, నేను నీతో 7 years ఉన్నాను, ఈరోజు తెలిసింది నాకు నీ గురించి నిజం అనగానే ఇమ్మీడియట్గా అతనేమో తనని కింద పడేసి బెడ్ మీద పడేసి, ఓ నీకు ఫైనల్గా నా గురించి తెలిసింది కదా, ఈ డైవర్స్ పేపర్స్ మీద అలాగే నీ ప్రాపర్టీ పేపర్స్ మీద సైన్ చేయు, లేకపోతే నీ ఫొటోస్ అలాగే వీడియోస్ని నేను పబ్లిక్ చేస్తాను, అలాగే డాక్టర్ వాంగ్కి నీ పని కంప్లీట్ చేయు అని చెప్తాడు. తను మాత్రం ఇమ్మీడియట్గా తన హస్బెండ్ పక్కకు నెట్టేసి లేచి 7 years నుంచి నేను నీతో రిలేషన్లో ఉన్నాను, అది కూడా నేను నిన్ను చాలా ఇంపార్టెంట్ ఇచ్చాను, ఓన్లీ నేను నిన్ను చాలా ఇష్టంగా చూసుకున్నాను, నేను ఎంత లోన్లీగా ఉన్నాను ఈ 7 years, నువ్వు బయటికి వెళ్ళి అంత హ్యాపీగా వేరే వాళ్ళతో ఎంజాయ్ చేసావు అని ఇమ్మీడియట్గా ఒక బుక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్లో నుంచి ఒక హిడెన్ కెమెరా తీసి అలాగే అంటుంటుంది, ఇప్పుడు నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ ఉంది అని చెప్తుంది. ఎవిడెన్స్ ద్వారా నా ప్రాపర్టీ నా దగ్గరికి ఎలా రాదు అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే అంటూ ఉంటాడు, నువ్వే కదా నేను నా వైఫ్ యొక్క పర్స్ని పట్టుకున్నావు అంటే అవును నేనే అంటే మరి నా వైఫ్ కాదని నీకు ఎలా తెలిసింది, మళ్ళీ తన కోసం నువ్వు వెతికావని అంటూ ఉంటే, ఎందుకంటే తను ఎంత దూరం నుంచి అయినా నేను తనని కనిపెడతాను, తను ఎలా నిలబడ్డా కానీ అనకంటే యొక్క గర్ల్ ఫ్రెండ్ని వెనుక నుంచి చూసి తన వైఫ్ కాదని గుర్తుపట్టి హాస్పిటల్ మొత్తం చెక్ చేస్తాడు. కాబట్టి మిస్టర్ హాన్ కాలేజ్ టైంలో తనని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. తన లైఫ్ మొత్తం తన ఫోకస్ మొత్తం ఎప్పుడూ షియా మీదే ఉండేది. తను ఏం చేసినా తనకి ఒక వింతలా అనిపించేది. అదే టైంకి ప్రజెంట్లో పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. సో మిస్టర్ అంటూ ఉంటాడు, చూడు నాకు నీకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి, నేను ఎలా బయటకు వస్తానో చూడు అని అనుకుంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ హాన్ ఏమో అంటూ ఉంటాడు, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే అతను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంచాలనుకుంటున్నాను అని అంటుంది. నెక్స్ట్ ఏమో తను చాలా కాన్ఫిడెంట్గా ఒక మంచి డ్రెస్ వేసుకొని తను కోర్టుకు వెళ్ళబోతూ ఉంటుంది. అదే టైంకి వాళ్ళ మమ్మీ వచ్చి, చూడు నువ్వు మిస్టర్ హాన్ని శిక్ష పడనివ్వకు అంటే, మమ్మీ నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, అతను నన్ను చీట్ చేశాడు, 7 years నుంచి నాకు ఎప్పుడూ అబద్ధం చెప్తూ ఉన్నాడు అంటే, చూడు ఇదంతా నాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు అతని గురించి ఆపోజిట్గా మాట్లాడకు, అతన్ని సేవ్ చేయు, లేకపోతే మీ డాడీ అలాగే మీ బ్రదర్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే తనేమో షాక్ అవుతుంది. చెప్పాలంటే వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ బ్రదర్ని 2 million కేసులో ఫ్రాడ్ కేసులో ఇరికిస్తాడు. ఒకవేళ ఇతన్ని జైలుకి షియా పంపించి అతన్ని జైల్లోనే ఉంచిందనుకో, వాళ్ళ డాడీకి అలాగే వాళ్ళ బ్రదర్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ మమ్మీ ఏమో అది చెప్తూ ఉంటుంది. అప్పుడే మమ్మీ నేను డాడీ అలాగే బ్రదర్ గురించి నేను చూసుకుంటాను, ఈ మ్యాటర్ అంతా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఫోన్ని వదిలేసేది లేదు అని అంటుంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటూ ఉంటాడు, ఆంటీ తను ఇప్పటికీ ఫైనల్గా చేంజ్ అయింది, తను కాలేజ్ టైంలో ఎలా ఉందో నేను సెకండ్ టైం చూసినప్పుడు తను అంత వీక్గా అయింది, కానీ ఫైనల్గా తన కాన్ఫిడెన్స్ తను రిటర్న్ వచ్చాక మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి, నాకు ఫైనల్గా అర్థమైంది, ఓ మీ ట్రెడిషన్ అదంతా ఫ్యామిలీ కోసం మనుషుల కోసం తన ట్రెడిషన్ని మార్చుకొని తను వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలా, ఈ క్వాలిటీస్ అన్నీ మీ దగ్గర నుంచి వచ్చాయా,
తనలాగా ఉండనివ్వండి. కొడుకు కోసం, మీ హస్బెండ్ కోసం నీ కూతురు లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా అని అంటూ ఉంటే, నువ్వెవరు ఇదంతా మాట్లాడడానికి అని అతను పక్కకు నెట్టేస్తుంది. అప్పుడే షియా ఏమో ముందుకొచ్చి, మమ్మీ అతను మాట్లాడినంత కరెక్టే కదా, ప్లీజ్ మమ్మీ ఇప్పుడు నేను నా గురించి ఫైట్ చేయాల్సిందే అని చెప్పి, నేనేం 5 years బేబీ కాదు, అతను జస్ట్ అనుకోకుండా చేసినందుకు వదిలేయడానికి లేదు, నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను కరెక్టే, కానీ నా లైఫ్లో కూడా హ్యాపీనెస్ ఉండాలి కదా, నేను ఆ హ్యాపీనెస్ ఉండాలంటే అతను జైలుకి పంపించాల్సిందే అని, నా కోసం నేను స్టాండ్ తీసుకోవాల్సిందే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక వాళ్ళ హస్బెండ్ గురించి జడ్జి అడుగుతూ ఉంటాడు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటే హా ఉంది అని తనేమో చూపించబోతుంటే, అదే టైంకి వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేసి మోకాల మీద కూర్చొని, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేసే నా కొడుకు కోసం అని బదిలాడుతూ ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. సో ఇమీడియట్గా తనేమో సైలెంట్ అయిపోతుంది. అప్పుడే చెప్తూ ఉంటుంది, నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనగానే జడ్జి ఏమో సీరియస్ అవుతాడు. ఎవిడెన్స్ లేనప్పుడు ఈ కేసు అంతా ఇంత చేసి ఎందుకు వేస్ట్, నువ్వెందుకు నీ హస్బెండ్ నేను మొత్తం తప్పేసావు అని చెప్పి అక్కడ నుంచి గర్ల్ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా మిస్టర్ ఫోని హ్యాక్ చేసుకొని, వావ్ నువ్వు ఫైనల్గా రిలీజ్ అయిపోయావా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఫో ఏమో తన దగ్గరికి వచ్చి, చూసావు కదా నేను ముందే చెప్పాను కదా నేనేం చేస్తాను నాకు తెలుసని, ఇప్పటికి ప్రాపర్టీ మీద సైన్ చేయు అని వాళ్ళ మమ్మీ వచ్చి, ప్లీజ్ సైన్ చేయు, నా కొడుకు నాకు చాలా ఇంపార్టెంట్ అనగాని, నా కొడుకుని దూరం చేసుకోవాలనుకోవట్లేదు అని, నా కొడుకుని సేవ్ చేయు అని ఫుల్గా వాళ్ళ కూతుర్ని బతలాడేసరికి పాపం తను సైన్ చేసి అక్కడి నుంచి బాధగా వెళ్తుంది. ఏంటి నా లైఫ్లో నేను అన్నీ కోల్పోయాను, నేను వేరే వాళ్ళ కోసం అన్నీ చేసేసరికి నాకు కావాల్సిన వాళ్ళే నన్ను కిందికి నెట్టేశారు అని బాధపడుతూ ఉంటుంది. తనేమో ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే, అదే టైంకి అక్కడికి హాన్ వచ్చి వస్తాడు. ఓ నువ్వు నా కోసం వచ్చేసావా, ఇప్పుడు చెప్పు, నన్ను చూస్తుంటే నీకు చాలా కోపం వస్తుంది కదా, నువ్వు నా కోసం ఎంత స్టాండ్ తీసుకున్నావు, నాకు ఎంత సపోర్టెడ్గా ఉన్నావు, కానీ నేను కొంచెం కూడా నా గురించి ఆలోచించకుండా ఇలా బిహేవ్ చేశాను, ఇప్పుడు నువ్వు నా మీద అరవాలి అని షియా ఏమో హాన్తో అంటూ ఉంటే, అతను సైలెంట్గా తనని పబ్కి తీసుకెళ్తాడు. పబ్లో ఒక బొమ్మను చూస్తూ అంటూ ఉంటుంది, ఈ బొమ్మలానే కదా తన ఓనర్ చెప్పిన పని అంతా బొమ్మ వింటుంది, అలానే నేను కూడా అంటే, లేదు చూడు నువ్వు అలా ఆలోచించకు, ఎందుకంటే నువ్వు చాలా మంచిదాన్ని, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావు, వేరే వాళ్ళు బాధపడుతుంటే చూడలేవు అంటే, అలా చేయడం వల్లనే కదా ఇప్పుడు నేను నా హ్యాపీనెస్ని కొంచెం కూడా అందుకోలేకపోయాను అనగానే, ఇప్పుడు నేను నాకు స్టాండ్గా తీసుకుంటాను అని ఆ బొమ్మ యొక్క థ్రెడ్స్ని చంపేస్తుంది. ఇంకెవరి మాట వినను అని, నేనైనా వేరే వాళ్ళ లైఫ్ గురించి ఎందుకు ఆలోచించాలి, నా లైఫ్ని ఎందుకు రిస్క్ పెట్టాలి అని అంటుంది. సో అప్పుడే హాన్ అంటాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, చూడు ఇదంతా కాదు కానీ నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు, ఇదంతా నువ్వు నాకు ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే నా మమ్మీ ఏమో నేను తన కూతుర్ని కాబట్టి నా దగ్గర ఉంటుంది, మా బ్రదర్ ఏమో తన మ్యారేజ్కి నేను చాలా మనీ హెల్ప్ చేస్తాను కాబట్టి నాతో మంచిగా ఉంటాడు, ఎవరైనా రిలేషన్లో ఓన్లీ ఏదో ఒక రీజన్ వల్లనే మంచిగా ఉంటారు, ఇప్పుడు నీకు నాతో ఏం అవసరం ఉంది అనగాని, అతను నేను 10 years నుంచి ఇష్టపడుతున్నాను అని చెప్పబోతాడు. కానీ అలా చెప్తే తను దూరం వెళ్ళిపోతుంది కావచ్చు అని, లేదు నీకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది అని, అవును నాకు కూడా ఒక రీజన్ ఉంది, ఏంటంటే నా ఫ్యామిలీ నన్ను చాలా ఫోర్స్ చేస్తుంది, ఒకవేళ ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోలేదనుకో నా ప్రాపర్టీ వారసత్వాన్ని కూడా ఎంజాయ్గా ఇస్తున్నాను బెదిరిస్తుంది అంటే, ఇప్పుడు నేను దీంట్లో ఏం చేయాలి అనగానే, నువ్వు నా ఫియాన్సీగా యాడ్ చేయాలి అంటే, ఓ అలా అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి ఏంటి అంటే, తను ఆల్రెడీ నన్ను రిజెక్ట్ చేసింది అని చెప్తాడు. సో తను కూడా సరే అనగానే, సరే నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు అంటే, లేదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను అనగానే, ఓ ఇప్పుడు నా ఆన్సర్కి డిసప్పాయింట్ అవుతున్నావా అని హాన్ అంటాడు. లేదు ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ గురించి నాకు అసలు ఓపికనే లేదు, ఎందుకంటే మిస్టర్ ఫో చేసిన దాని గురించి నేను ఇంకా లైఫ్లో ఎవ్వరూ మనని ఇష్టపడరు, జస్ట్ అందరూ మన అవసరానికి మాత్రమే వాడుకుంటారని నాకు బాగా అర్థమైందని చెప్పి అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ తన ఫియాన్సీ అవ్వడానికి డీల్ చెప్తుంది. నెక్స్ట్ డే ఏమో అతను తన కోసం షియా కోసం వెయిట్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు, మిస్టర్ ఫూ ఇలా చేయడం వల్ల తనకి లవ్ మీదనే ఇంట్రెస్ట్ పోయింది, మనుషుల మీదనే ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో తను నన్ను మళ్ళీ లవ్ చేయడానికి అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి షియా వచ్చి అంటూ ఉంటుంది, వావ్ నువ్వు టైం కంటే ముందే వెయిట్ చేస్తున్నావు అంటే, అవును అని అంటూ ఉంటాడు.
సరే ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చావు కదా, నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి అనగాని, ముందు అతను నా దగ్గర నుంచి చాలానే ప్రాపర్టీ, నా దగ్గర ఉన్న మొత్తం మనీని వసూలు చేశాడు కదా, కొంచెం కొంచెం అతని మీద రివెంజ్ తీసుకోవాలి అని అంటూ ఉంటే, సరే ఇది ఒక పెద్ద పార్టీ ఉంది, ఫ్యామిలీ పార్టీ, అందులోని ఎక్స్ హస్బెండ్ కూడా వస్తున్నాడు కదా, మనం వెళ్ళి అక్కడ కొంచెం డ్రామా చేద్దామా అని షియాతో చెప్పి తీసుకొని వెళ్తాడు. ఇక్కడేమో పార్టీలో అలాగే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది, చూడు ఇప్పుడు మా మమ్మీ డాడీని ఇంట్రడ్యూస్ చేస్తాను, అలాగే నీ కంపెనీ ప్రైవేట్ నుంచి పబ్లిక్ వస్తుందని వాళ్ళకి చెప్పు, వాళ్ళు మ్యారేజ్కి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు అనగానే అతను మనసులో అనుకుంటాడు, నాకు కూడా కావాల్సింది ఇదే కదా, మీ డాడీతో నా కంపెనీకి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి షియా వచ్చి, వావ్ మన ఇద్దరికి డైవర్స్ అయ్యాక మీ ఇద్దరి లవ్ స్టోరీ చాలా బాగా రన్ అవుతుంది అనుకుంటా అనగానే అంటాడు, నువ్వేంటి ఇక్కడికి వచ్చి నా పరువు తీయాలనుకుంటున్నావా అంటే షియా అంటుంది, అలా ఎలా అనుకుంటాను, నువ్వు నా హస్బెండ్ కదా, నీ గురించి బ్యాడ్గా అనుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడే సరే కానీ నువ్వు కళ్ళు కంటున్నావు అంతా నిజం కావు, ఎందుకంటే నీ ఐపీ అడ్రస్ అలాగే నీ క్యూబీ అడ్రస్ రాంగ్గా ఉంది, సో దీనివల్ల కోర్టు ప్రైవేట్ నుంచి పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు అనగాని, నువ్వు ఒక నార్మల్ హౌస్ వైఫ్ కదా, నా ప్రాజెక్ట్ గురించి అలాగే నా కంపెనీ గురించి మాట్లాడుతున్నావు, నా కంపెనీ గురించి మాట్లాడేంత రైట్స్ నీకు లేవు అంటే, అవునవును నేను నార్మల్ వైఫ్ని, కానీ స్టార్టింగ్లో నేను వర్క్ చేశాను కదా, అప్పుడు నీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే నువ్వు పడుకున్నావు, అదే టైంలో నేను మిస్టేక్స్ అన్నీ పేపర్లో రాశాను, కావాలంటే చూడు అంటే చూడు, నేను నీ గురించి నమ్మాల్సిన అవసరం లేదు, నా కంపెనీ అలాగే ఐపీ అడ్రస్ అన్ని కోడ్స్ అని ఎలా నడుస్తుందో నాకు బాగా తెలుసు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, అవునా ఒకవేళ నువ్వు నమ్మపోతే నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క మమ్మీ డాడీకి ఇస్తాను అనగాని, మా అంకుల్ ఆంటీ నీ మాట ఎవరు అంటున్నారు అనగానే ఇమ్మీడియట్గా హానేమో అంకుల్ ఆంటీ పిలుస్తారు. అంకుల్ ఆంటీ హాని చూడగానే చాలా మంచిగా మాట్లాడతారు, ఎందుకంటే అంకుల్ ఆంటీకి హాన్ అంటే చాలా నమ్మకం ఉంటుంది. అప్పుడే నా ఫ్రెండ్ మీకు ఏదో చెప్పాలంట అనగానే, అవును ఆంటీ అని పేపర్ ఇవ్వబోతుంటే ఇమ్మీడియట్గా అతనేమో పేపర్ లాక్కోబోతూ ఉంటాడు. అప్పుడే ఆంటీ అంటూ ఉంటుంది, నీకేమైనా బుద్ధి లేదా, అలా హాన్ యొక్క ఫ్రెండ్ యొక్క పేపర్ని అలా ఎందుకు లాక్కుంటున్నావు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ కూతురు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే 5 lakhs అనగానే అతనేమో యాక్సెప్ట్ చేస్తాడు. ఇమీడియట్గా వాళ్ళ కూతురేమో, మమ్మీ ఇక్కడ వేరే మ్యాటర్ జరుగుతుంది, నీకు ఒక చూపించాలని వాళ్ళ పేరెంట్స్ లాక్కొని వెళ్తుంది. అప్పుడే అతనేమో తనకి 5 lakhs ట్రాన్స్ఫర్ చేయబోతుంటే తను మొత్తం కౌంట్ చేసి 3.5 million అనగానే ఇమ్మీడియట్గా వేరే ఛాన్స్ లేక ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా పేపర్ తీసుకోగానే ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముండదు, ఎంటీ పేపర్ ఉంటుంది. అది చూసి తన మీద అటాక్ చేయబోతూ ఉంటాడు చాలా కోపంగా. సో సడన్గా హాన్ వచ్చి ఇంకోసారి తన మీద హ్యాండ్ వేసేయాలని చూసినా ఊరుకోనని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే కార్లో కూర్చొని వాళ్ళు ఫుల్గా నవ్వుతూ ఉంటారు. వావ్ ఎంత ఈజీగా అతన్ని ఫూల్ చేశామని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా నా రివేజ్లో చిన్న పర్సెంట్ క్లియర్ అయింది అని అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకరిని హ్యాండ్ ఒకరిని పట్టుకుంటారు. అప్పుడే మిస్టర్ హాన్ ఏమో కొంచెం ఎక్కువ టైం అయ్యి షియా యొక్క హ్యాండ్ పట్టుకుంటాడు. అది తను గమనిస్తూ ఉంటుంది. అలాగే అంటూ ఉంటుంది, సరే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే నీకు అందరికంటే పెద్ద శత్రువులు చూపిస్తాను అని తన హౌస్కి తీసుకెళ్తాడు. వాళ్ళ హౌస్లో వాళ్ళ బ్రదర్స్ అలాగే సిస్టర్స్ని పరిచయం చేస్తాడు. వాళ్ళ బ్రదర్స్ ఏమో ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్లో వాళ్ళు చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు. బెట్ వేసుకొని ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఆ ప్రైజ్ వస్తుంది అని. అప్పుడే షియా అంటుంది, నేను కూడా గేమ్ ఆడతాను అనగానే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, నేను ఇలాంటి అమ్మాయితో ఆడను అనగానే వాళ్ళ హాన్ అంటూ ఉంటాడు, ఒకసారి ఆడి ట్రై చేయి కదా అంటే, సరే చూడు నేను 3 million బెట్ వేస్తున్నాను, నువ్వు పక్కా ఓడిపోతావని చాలా హ్యాపీగా అతను గేమ్ ఆడతాడు. కానీ అతనే ఓడిపోయేసరికి ఆ 3 million షియాకి వస్తాయి. అప్పుడే మిస్టర్ హాన్ యొక్క బిగ్ సిస్టర్ వస్తుంది. తనకు అసలు ఇలా టైం పాస్ చేయడం అస్సలు నచ్చదు. ఫస్ట్ షియాతో మాట్లాడడం కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు, కానీ షియా తన మ్యాజిక్తో తనతో మాట్లాడుతుంది. అలా నెక్స్ట్ బెట్టింగ్లో ఏమో హాన్ అలాగే షియా కిస్ చేసుకోవాలి అని బెట్టింగ్ వేస్తారు. హాన్ అనుకుంటాడు తను నాకు ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా ఫేక్ ఫియాన్సీగా వస్తుంది కాబట్టి తను నన్ను కిస్ చేయదు అని అనుకుంటాడు. కానీ షియా ఏమో అతను కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు చాలా ఫ్యాషనేట్గా కిస్ చేసుకుని తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ చాలా అన్ఈజీగా ఉంటారు. అప్పుడే ఒకరికొకరు ఏం మాట్లాడుకోవాలో అర్థం కాదు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, నువ్వేంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నావు కదా, తన కోసం తనంటే నీకు చాలా ఇష్టం అంటే, అవును చాలా ఇష్టం, ఎంత అంటే నా కోసం తనకు అన్నీ సాక్రిఫైస్ చేస్తే నన్ను నేను కూడా సాక్రిఫైస్ చేస్తాను అంటే, కానీ ఇప్పుడు నువ్వు కిస్ చేసింది చాలా ఎమోషనల్గా కిస్ చేసావు కదా, మరి దాని సంగతి ఏంటి అంటే, నువ్వు
లేదు, నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? చెప్పాలంటే నేను ఫస్ట్ టైం కిస్ చేశాను కదా, అందుకే నాకేం అర్థం కాలేదు, నాకు ఎలా తెలుసో అలానే చేశాను అనగానే థ్యాంక్ యూ 3 సెకండ్స్లోనే నాకు 3 మిలియన్స్ వచ్చినందుకు అని హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరి దూరం నుంచి మిస్టర్ ఫు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ గమనిస్తూ ఉంటారు. ఫు అంటూ ఉంటాడు, అయినా సెకండ్ హ్యాండ్లో ఇతనికి ఏం నచ్చింది, అంత ఓవర్గా ప్రేమిస్తున్నాడు, తనకి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు, ఏదో ఒకటి చేయాలని ఒక ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ డే ఏమో మిస్టర్ హాన్ తన ఆఫీస్లో ఉండగానే తన దగ్గరికి ఒక బాక్స్ వస్తుంది. అతను ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో షియా యొక్క ఫొటోస్ ఉంటాయి, అది కూడా డిఫరెంట్ మ్యాన్స్తో. అది చూసి చాలా కోపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఈ ఫొటోస్ ఎవరు పంపించారు అని. అప్పుడే అక్కడికి షియా రాగానే షియాకి ఈ ఫొటోస్ చూపించొద్దు అని అనుకుంటాడు, కానీ తన బాక్స్ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తుంది. ఇదంతా ఎవరు చేశారు నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళిద్దరూ పబ్కి వచ్చి వావ్, ఇప్పుడు అతను ఆ ఫొటోస్ చూస్తుంటాడు, ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళాడు. వావ్, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, అప్పుడు తనకు సపోర్టర్ ఎవరు ఉండరని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ హాన్ ఉంటాడు. హాన్ని చూడగానే వావ్, ఇతనేంటి ఇంత డ్రింక్ చేశాడు, ఫైనల్గా దేవదాస్ అయిపోయాడు కావచ్చు అని. ఏంటి ఏమైంది అంటే అతను ఫుల్గా డ్రింక్ చేసినట్టు మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ, మీరు చూస్తుంటే నాకు నిజం అనిపిస్తుంది, మీరు నా వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, మీరు చెప్పింది కరెక్టే, షియా అసలు డిజర్వ్ అయ్యే మనిషే కాదు, తను అసలు బ్యాడ్ అమ్మాయి, ఫొటోస్ పంపించారు మంచి వ్యక్తి, దానివల్ల నాకు నిజం తెలిసింది అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వావ్, ఇతను నిజంగానే వదిలేశాడు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ షియా ఏమో వాళ్ళ మీద మళ్ళీ కేసు పెడుతుంది. అప్పుడే మళ్ళీ ఫూ తన దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు మళ్ళీ కేసు పెట్టావు అని అంటూ ఉంటే ఫేక్ ఫొటోస్ కదా, ఆ ఫేక్ ఫొటోస్ గురించి నువ్వు కేసు పెట్టావు అనగానే ఇమ్మీడియట్గా ఆ ఫేక్ ఫొటోస్ని తీసుకొచ్చి వాటర్లో వేస్తారు. షియా ఏమో ఆ వాటర్లో దొరుకుతుంది. అదే టైంకి అక్కడికి హాన్ యొక్క సిస్టర్ లీసా వస్తుంది. ఇమ్మీడియట్గా లీసా ఏమో తను సేవ్ చేయడానికి వెళ్ళి తన బ్రదర్కి కాల్ చేసి తొందరగా రమ్మంటుంది. అలాగే ఆ రోజు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే ఈ కేసు గురించి షియా ఏమో లీసాతో మాట్లాడుతుంది. ప్రజెంట్లో అంటూ ఉంటుంది, మీ ఇద్దరి సంగతి చూస్తాను అని చెప్తుంది, ఎందుకంటే తన ప్రజెంట్ వీక్నెస్ కాబట్టి. అలాగే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. షియా కూడా తన వాటర్లో దూకి వావ్, డాక్యుమెంట్స్ ఏం తడవలేదు, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ దగ్గరికి మొత్తం మీడియా అంతా వస్తుంది. మీ పేపర్స్ అలాగే మీ ఫొటోస్ రిలీజ్ అయ్యాయి కదా అనగానే వాళ్ళు ఏమో షాక్లో ఉంటారు, ఏం ఫొటోస్ అని. చాలా కంగారుగా చూసేసరికి మిస్టర్ ఫు ఓన్లీ తన గర్ల్ ఫ్రెండ్తోనే కాదు, తన ఆఫీస్లోని చాలా ఎంప్లాయీస్తో అతను నైట్ స్పెండ్ చేస్తాడు, వాళ్ళకి ప్రమోషన్ ఇస్తానని చెప్పి. అవన్నీ చూసేసరికి ఇమీడియట్గా తన మీద చాలా రిప్యుటేషన్ పోతుంది. అలాగే అతను జైల్లో కూడా వేస్తారు. సో నెక్స్ట్ డే ఏమో హాన్ తనకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు, నాకు హెల్ప్ చేసినందుకు. అదే టైంలో షియా వస్తుంది. షియాకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. వావ్, ఫైనల్గా నువ్వు నీ రివెంజ్ తీసుకున్నావు కదా అని. తను చిన్నప్పటి నుంచి ఆ ఫొటోస్ అన్ని ఇచ్చేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు హౌస్కి వెళ్ళి ఈ రివెంజ్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలా కొంచెం క్లోజ్గానే అవుతారు, ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు, కానీ శాంతిగా ఆ కేక్ని కట్ చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ కేక్ కట్ చేసుకున్నాక ఫుల్గా డ్రింక్ చేసి తనేమో అతని మీద కొంచెం ఓవర్గానే బేబీ లాగా ఫీల్ అవుతూ తన మీద క్లోజ్ అవుతూ ఉంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తనకి ఏం గుర్తుండదు, ఎందుకంటే తను ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉంటుంది కాబట్టి. అతనేమో కుక్ చేస్తూ ఉంటే షాక్ అవుతుంది, ఏంటి ఇతని కుకింగ్ కూడా వచ్చా, వావ్, మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఇంత లక్కీ కదా, నువ్వు ఇంత మంచిగా వండి పెడుతున్నావు అని అంటూ ఉంటే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, ఫస్ట్ ఇంప్రెషన్ సక్సెస్ అయింది అని. నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ ఒకే హౌస్ నుంచి బయటికి రాగానే తన హస్బెండ్ వాళ్ళిద్దరిని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. నా రెప్యుటేషన్ అలాగే నా కంపెనీ పోయింది, వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాడు. ఇక్కడేమో షియాని మీట్ అవడానికి వాళ్ళ మమ్మీ ఒక కేఫ్కి వస్తుంది. వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, మీ ఇద్దరికి డైవర్స్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, నువ్వు మళ్ళీ మ్యారేజ్ చేసుకో అంటే షియాకి అసలు ఈ టాపిక్ మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే తనకి మ్యారేజ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను ఇంకెవరు ఇష్టపడతారు అని అనుకుంటుంది. అప్పుడే తన ఎక్స్ హస్బెండ్ ఏమో వెనుకనే కూర్చుంటాడు. అతను ఎంత సైకిల్లా కూర్చుంటాడంటే తన ముందు సడన్గా ఎవరైనా వస్తే వాళ్ళ నైఫ్తో పొడిచే అంత కోపంతో కూర్చుంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో మిస్టర్ హాన్ తన ఫియాన్సీ అని వాళ్ళ మమ్మీ డాడీకి పరిచయం చేయడానికి తీసుకెళ్ళగాని వాళ్ళ మమ్మీ డాడీ ఏమో, ఓ నువ్వు స్కూల్ నుంచి ఇష్టపడ్డ అమ్మాయి ఈ అమ్మాయి కదా, మేము ఫోటో చూసామని వాళ్ళు
తన ముందే రివీల్ చేస్తారు. అప్పుడే తను షాక్ అవుతుంది. అంటే 10 years నుంచి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనగానే అవును అని అంటాడు. అలాగే తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి నువ్వు కోరియోగ్రఫీ చేసావు కదా ఫస్ట్ టైం, అది ఎవరో తీసుకెళ్లారు కదా, అది నాకు దొరికింది అని చూపిస్తాడు. అలాగే తన లెటర్స్ కూడా తన కోసం రాస్తాడు. కానీ ఎప్పుడు తనకి ఇవ్వడానికి ధైర్యం చేయకపోయేవాడు. సో ప్రజెంట్లో ఇదంతా చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్ నీ ఫీలింగ్ నాకు అర్థమైంది అని హక్ చేసుకుంటుంది. కానీ అనుకుంటుంది ఒకవేళ ఇతను నన్ను మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇతను నా వల్ల సఫర్ అవుతాడు అని చెప్పి, లేదు నేను ఈ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయను అని చెప్పి అంటూ ఉంటుంది. సో అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళేసరికి అతను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడేమో మిస్టర్ ఫో తన గర్ల్ ఫ్రెండ్ యొక్క డాడీని మళ్ళీ తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని ఫుల్గా బతలాడుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి షియా వచ్చి మొత్తం ఫ్రాడ్స్ అని చూపిస్తుంది. అలాగే ఇన్ని రోజులు నా దగ్గర నుంచి ఏం చేశాడో సేమ్ తన గర్ల్ ఫ్రెండ్కి కూడా అలానే ప్లాన్ చేస్తాడు. అదంతా తెలుసుకొని ఇమీడియట్గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తన మీద అరుస్తూ కొడుతూ ఉంటుంది. అదే టైంకి పోలీసులు కూడా అతని మీద చాలా కేసులు ఉండేసరికి అందరూ ఒక్కసారిగా వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ సీన్లో ఏమో తను అంటూ ఉంటుంది, ఇప్పుడు నేను అలా ప్రాక్టీస్ చేసి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఇంకా నా లైఫ్ని నేను చూసుకోవాలి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అనగానే హాన్ ఏమో బాధపడుతూ ఉంటాడు. అలాగే తను వెళ్ళగానే ఇక్కడ హాన్కి చాలా అన్హెల్తీగా ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో తనకు టర్మినల్ ఇష్యూ రావడం వల్ల ఇమీడియట్గా సర్జరీ కావాలనగానే ఈ విషయం షియాకి తెలియొద్దు అని బ్రదర్ హాన్కి చెప్తాడు. కానీ వాళ్ళ బ్రదర్ హాన్ ఏమో ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంకి వచ్చి, చూడు నా బ్రదర్కి సర్జరీ ఉంది, తన హెల్త్ అస్సలు బాగాలేదు, ఇప్పుడు నీ కెరియర్ ఇంపార్టెంటా లేకపోతే నా బ్రదర్ ఇంపార్టెంటా అనగానే తను అనుకుంటుంది నా ఫస్ట్ లైఫ్లో నా మొత్తం లైఫ్లో నాకు హెల్ప్ చేసిన పర్సన్ ఇతను ఒక్కడే కదా, అలాగే నా ఫస్ట్ లైఫ్ ఎలాగూ సక్సెస్ కాలేదు కానీ అతను నా కోసం ఎంతగా ఇష్టపడ్డాడు కాబట్టి నేను అతనికి ఒక చాయిస్ ఇవ్వాలి, ఎందుకంటే 10 years నుంచి నన్ను ఇష్టపడే పర్సన్ దొరకడం చాలా అదృష్టం అని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా ట్రాజికల్గానే కంప్లీట్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.